జిరాఫీ చూడండి, మనకైతే చాలా దగ్గరలో ఉంది జిరాఫీ. మన పక్కనే ఉన్నాయి జిరాఫీలు అయితే. ఏంటి నువ్వు వింటున్నావు? చాలా మంది పిల్లలు వచ్చారు. అడవులకి రాజు, పెద్ద రాజు టైగర్ చూడండి. నేనైతే జూ పార్క్ వచ్చాను. ఈరోజు అయితే మీకు జూ పార్క్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా వీడియో ద్వారా తీసి మీకైతే చూపిస్తాను. లెట్స్ గో. చూడడానికి వచ్చాం. మీకైతే చాలా జంతువులు చూపిస్తాను ఈరోజు. నేను ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి జూ పార్క్ మ్యాప్ అయితే ఇలా ఉంటుంది. టోటల్ అయితే 625 ఎకరాస్ అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ లాగ్స్. మనమైతే ఈరోజు జూ పార్క్ వచ్చాం. జూ పార్క్ అయితే నేను నా కళ్ళతో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. రండి చూసేద్దాం. మనకైతే జూ పార్క్ 2 గేట్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ గేటు, ఇంకోటి బ్యాక్ గేటు. ఫ్రంట్ గేట్ అనేది హైవేలో ఉంటుంది. విశాఖపట్నం టు మధురవాడ వెళ్ళే హైవేలో ఉంటుంది. అదే బ్యాక్ గేట్ అయితే బీచ్ రోడ్లో ఉంటుందండి, సాగర్ నగర్ వైపు. ఇదైతే ఇలా ఉంటుంది బ్యాక్ గేట్. ఇది బ్యాక్ గేట్ అండి. మనమైతే ఏ గేట్ నుంచి అయినా సరే ఎంటర్ అవ్వచ్చండి. 2 గేట్ల వైపు టికెట్స్ ఇస్తూ ఉంటారు. టికెట్ రేట్స్ ఇలా ఉన్నాయి. ఎంట్రీ ఫీజ్ అయితే 70 రూపీస్ అంట. పిల్లలకైతే 30 రూపీస్. అలాగే కెమెరాస్కి 2 వీలర్ పార్కింగ్కి లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. కెమెరాకి అయితే 50 రూపాయలు, వీడియోకి అయితే 200. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఉంటుంది ఒకటే గారు మనకైతే టికెట్ ఇస్తున్నారు. టికెట్ తీసుకున్నాం, చేంజ్ కూడా ఇచ్చేసారు. వెల్కమ్ టు ఇందిరాగాంధీ జూ పార్క్. మనకు జూ పార్క్ అయితే ఇలా ఉంటుంది వైజాగ్లో. ఇది ఎక్కడో కాదండి, ఉంటుందండి వైజాగ్ నుంచి మధురవాడకు వచ్చే హైవేలో ఉంటుంది. అయితే ఆపోజిట్లో కంపలకొండ కూడా ఉంటుందండి. జూ పార్క్ కంపలకొండ. ఇదిగోండి ఇలాగ జూ పార్క్ ఇలాగ ఉంటే హైవే పక్కనే ఇలాగ కంపలకొండ ఉంటుంది. 2 కంపలకి ఎంటర్ అయిపోదాం. మండే సెలవు అంట, మండే హాలిడే అని రాశారు. తీసుకున్నారు, టికెట్ తీసుకొని చింపేసి మనకి ఇచ్చారు. అసలునే మ్యాప్ ఉంది, మ్యాప్ ఇచ్చారు. ఎక్కడ ఏంటి ఎలా వెళ్ళాలనేది మ్యాప్ ద్వారా చూసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడ ఏముంటుందో కూడా ఎలా చూపించారు ఇక్కడ మ్యాప్లో. మనమైతే ఇంక హైవేలో ఉన్నాం. ఇంకెక్కడ ఇప్పుడే ఎంటర్ అయ్యాం కదా. నేనైతే ఈరోజు నా కళ్ళతో మీకు చూపిస్తాను జూలో ఏ జంతువులు ఉంటాయి అన్నీ. ఇక్కడ బొమ్మలు ఫస్ట్ ఫొటోస్ వేసి చూపించారు గోడ మీద. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి మీకైతే చాలా అద్భుతంగా అందంగా చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఈ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఇదైతే అడల్ట్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ అండి. పెద్దవాళ్ళకి అయితే 70 రూపాయలు అంట. ఫ్యామిలీకి అయితే 700 పర్ అవర్. వీటి మీద మొత్తం జూ పార్క్ అంతా తిప్పి చూపిస్తారు. ఇక్కడైతే వైట్ టైగర్ ఉంది, దాన్ని చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే వైట్ టైగర్ తిరుగుతుంది చూడండి, కనిపిస్తుంది కదా. అరిసిందండి, అరుస్తుంది చూడండి. మంచి అరుపులు అరుస్తుంది, సౌండ్లు వస్తున్నాయి చూడండి. మనమైతే చాలా దగ్గరగా తీస్తున్నాం. జూమ్ చేసి 6 ఇంట్లో పెట్టాను, జూమ్ చేసి తీసాను. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడైతే చాలా బాగా అల్లరి చేస్తున్నారు. టైగర్ అరుపులు చూసారా? ఎప్పుడు వినలేదు కదా, దగ్గర నుంచి ఇప్పుడు వింటున్నాం టైగర్ అరుపులు. ఇక్కడైతే ఈ తెల్లపులు ఒక్కటే ఉందండి, దానివల్ల అది ఒక్కటే అలా చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడైతే చూసుకున్నట్టుగా అయితే మన దగ్గరలోనే ఉంది. అడవులకి రాజు, పెద్ద రాజు. మన పక్కనే ఉన్నాడు మృగరాజు, రౌండ్స్ వేస్తున్నాడు అలాగే నెమ్మదిగా. ఇది బెంగాల్ టైగర్ అండి. ఇది బెంగాల్ టైగర్ అంటారు కదా. ఇదైతే బెంగాల్ టైగరు ఒక్కటే ఉంది. ఇది కూడా అలా చుట్టూ తిరుగుతూనే ఉంది. అప్పుడే తిన్నట్టుగా ఉంది, తినేసి అలా రౌండ్స్ వేస్తుంది. ఒక్కరితే మొత్తం చాలా ఎక్కువ ప్లేస్ ఉందండి. ప్లేస్లో అయితే అలా తిరుగుతూనే ఉంది ఆ పులి. జిరాఫీ చూడండి, మనకైతే చాలా దగ్గరలో ఉంది జిరాఫీ. మన పక్కనే ఉన్నాయి జిరాఫీలు అయితే, చాలా పెద్ద ఉన్నాయి జిరాఫీలు. 2 ఉన్నాయండి, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. జిరాఫీలు అయితే ఎప్పుడు కూడా నేను దూరం నుంచి చూడడమే ఫస్ట్ టైం అండి. దగ్గర నుంచి చూస్తున్నాను జిరాఫీలు. చూడండి ఎంత పొడవు ఉన్నాయో, చాలా పెద్ద ఉన్నాయండి.
వైజాగ్ జూలో అయితే ఇంతకు ముందు లేవి జిరాఫీలో, చాలా తక్కువ ఉండేవి, అసలు ఉండేవి కాదు, చిన్న చిన్న ఉండేవి. ఇవైతే చాలా పెద్దవండి. ఇదండి 2 జిరాఫీలు వచ్చాయి, దగ్గరికి వచ్చాయి అండి, చాలా పెద్దది. జిరాఫీ చూసుకున్నట్టుకైతే చాలా పెద్దవి ఉన్నాయి, 2 జిరాఫీలు ఉన్నాయండి, చాలా దగ్గరికి వచ్చేవి అయితే. చూడండి అడవి దొన్నలు ఉన్నాయి, అడవికి దొన్నలు ఇవి. కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో కోదనివి. ఇవైతే చాలా పెద్దవి ఉన్నాయి అడవి దొన్నలు. కొమ్మలు చూడండి చాలా పెద్దవి ఉన్నాయి, అటువైపు తిరుగున్నాయి, ఇటు ఉంటే బాగున్నాను. ఇక్కడ చూసుకున్నట్టుకైతే అన్ని కృష్ణ జింకలు ఇవి. చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి జింకలు అయితే. అక్కడ కొంచెం ఉన్నాయి, మళ్ళీ చిన్న పిల్లలు క్యూట్గా ఉన్నాయి, ఇవి తింటున్నాయి. నీటి బాతులు ఇవి నీటి బాతులు అండి, బ్లాక్ కలర్. చూడండి బాతు రెక్కలు ఇచ్చుకొని నడుస్తుంది, చాలా బాగుంది. చూడండి ఇది చాలా పెద్దది ఉందండి, ఎంత పెద్దది ఉందంటే చాలా పెద్దది ఉంది. ఇదిగోండి, దీని పేరు అయితే నాకు తెలియట్లేదు ఏంటో, ఇక్కడ పేరు కూడా రాసలేదు ఎక్కడ. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది కామెంట్ చేయండి దీని పేరేంటో. ఇదైతే చాలా పెద్దది ఉంది, నాకైతే ఇట్లా పేరు తెలియదు. మీకు ఎవరికైనా ఇట్లా పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే ఎంతేసి ఉన్నాయంటారా బాబు. ఇక్కడ ఒక పాము ఉంది, స్నేక్. ఇక్కడ చూడండి 2 ఎలిఫెంట్లు ఉన్నాయి, ఆ 2 కూడా చెట్టు దగ్గర అలాగా నీడకుండిపోయి ఎండ ఉంది కదా, ఆ వెనక ఒకటి ఉంది, అది పెద్దది. అది ఇంకా ఎక్కడైనా ఉన్నాయని చూస్తున్నాను. ఆ లోపల ఒకటి ఉంది పెద్దది, మీకు చూపిస్తుంది. మనం చూసుకున్నట్టుగైతే లోపల ఒకటి ఎలిఫెంట్ ఉంది పెద్దది, దాన్ని బంధించేసినట్టుగా ఉన్నారు, అది బయటకు లేదు. అదైతే చాలా లోపలగా ఉంది, మనమే జూమ్ చేసి తీసాం దాన్ని. చూడండి ఎంత లోపలికి ఉందో, దాన్ని అయితే బంధించినట్టుకున్నారు. ఉంది ఇది పడుకుంది, ఇది హైనా. చూసుకుందాం అయితే, ఫ్రంట్ నుంచి చూద్దామంటే ఇది కనిపించట్లేదు, పడుకుని ఉంది. లోపల ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఉంటుంది హైనా. ఇక్కడైతే చూడండి నక్క ఉంది, ఫాక్స్. దగ్గర నుంచి చూద్దాం, ఇక్కడ ఫాక్స్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఇదైతే ఇండియన్ వైల్డ్ డాగ్ అంట, ఫాక్స్ కాదు. ఇక్కడైతే రాసి ఉంది, కానీ పడుకున్నాయి. ఇటువైపు అయితే జింగల్లోకి వెళ్ళడానికి రూట్ ఉంది, కానీ మనం వెళ్ళకూడదంట, అపాయం నో ఎంట్రీ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. ఎవరు కూడా ఇటువంటి వీటిలో వెళ్ళకూడదు అన్నప్పుడు వెళ్ళకూడదు మనం. ఇక్కడైతే చింపాంజీలు ఉన్నాయి, ఒకటైతే పడుకుంది. మరి ఇదిగోండి, చింపాంజీ చుట్టూ అయితే పవర్ పెట్టారు. ఇది చాలా కొద్దిగా డేంజర్ అనుకుంటా, అందుకే పవర్ పెట్టారు, తెలుసు కదా. ఇప్పుడైతే లేచిందండి, లేచి పడుకొని లేచింది. ఇప్పుడే చూస్తుంది ఆకలిగా ఏదైనా దొరుకుతుంది ఏమని చెప్పేసి. ఏం దొరికినా వేసేస్తుంది ఈ టైంలో, జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఇంటి దగ్గర. మనకైతే చాలా దగ్గరగా ఉందండి, పక్కనే ఉన్నాము చిరుతగా. ఇదే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. చిరుత అయితే చూడండి పడుకుంది. ఎల్లో కలర్ ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. ఎప్పుడు గ్రీన్ కలర్ చూస్తాం, ఫస్ట్ టైం ఎల్లో కలర్ చూస్తున్నాం. కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కొంచెం రంగులు కూడా గ్రీన్ కలర్, మల్టీ కలర్లో ఉన్నాయి ఈ ప్యారెట్స్. జూమ్ చేసి చూద్దాం. ఇవైతే కొంచెం మల్టీ కలర్లో ఉన్నాయి ఈ ప్యారెట్స్. వైట్ ప్యారెట్ కూడా ఉంది.
చిలక 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 పలకవే. ఇది బ్రౌన్ కలర్ ప్యారెట్, ఇది బ్రౌన్ కలర్. చాలా బాగున్నాయండి. ఇక్కడ గ్లాసెస్ కూడా ఇప్పుడు పెట్టారు, ఎంతమంది గ్లాసెస్ ఉండేవి కాదు. గ్లాసెస్లో కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకైతే ఈ ప్యారెట్స్. ఇక్కడ ఇవి బాగున్నాయి ఈ ప్యారెట్స్. 3 Idiots లాగా 3 ప్యారెట్స్ అలా కూర్చున్నాయి, మేము ముగ్గురం అన్నట్టుగా. ఇక్కడ గ్లాస్ కొద్దిగా క్లియర్ లేకపోవడం వల్ల బాగా కనిపించట్లేదు. కొట్టుకుంటున్నాయి, ఇక్కడ సౌండ్ చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ముద్దులు పెట్టుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి ఇవి. ఇక్కడైతే చూడండి ప్యారెట్స్, కలర్ఫుల్ ప్యారెట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవైతే మామూలు లేవు. ఇక్కడైతే 2 ఉన్నాయి. ఇవి నార్మల్ మనం రెగ్యులర్ చూస్తున్న ప్యారెట్సే, కాకపోతే చాలా పెద్దవండి ఇవి. చాలా పెద్ద ప్యారెట్స్ ఇవి. చూడండి చాలా పెద్ద ప్యారెట్స్ ఇవి. సౌండ్లు చేస్తున్నాయి అలాగా. ఏం చేస్తున్నాయి? ఈ 2 లవర్స్ అనుకుంటా, అందుకే అలా సౌండ్లు చేస్తున్నాయి 2 కూడా. ఈ 2 ప్యారెట్స్ చూడండి, ఈ 2 లవర్స్ అనుకుంటా, సౌండ్లు చేస్తున్నాయి అలాగా. ఏవో మాట్లాడుకుంటున్నాయా వాళ్ళ భాషలో. వింటున్నారా? సౌండ్లు వినిపిస్తున్నాయా? మిలిటరీ ప్యారెట్స్ అటండి. మంచి మల్టీ కలర్ ప్యారెట్స్ ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి చూడడానికి. అయితే చాలా అందంగా కూడా ఉన్నాయి ఇవి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హలో హలో. ఎవరు చూడట్లేదు ఎట్రా బాబు, చూడండి అమ్మా. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవాలనుకుంటే ఇలా ఫ్రంట్ నుంచి ఇలా చూసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటాయి అవి, మనం బ్యాకే కనిపించాయి కదా, ఫ్రంట్ నుంచి ఇలా ఉంటాయి. ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే బ్లూ అండ్ గోల్డ్ అంట. ఇది ప్యారెట్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ ప్యారెట్స్ ఇలా ఉన్నాయి. బ్లూ అండ్ గోల్డ్ కలర్ ప్యారెట్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ప్యారెట్స్ అయితే. చాలా మంది లైన్ అనుకుని గోల్ చేస్తున్నారు. చాలా మంది వచ్చారు పిల్లలు అయితే, చాలా మంది పిల్లలు వచ్చారు. మొహం చూడండి స్లీప్ వేసింది లైట్గా అలాగా, చాలా లాంగ్లో ఉంది. మనమైతే జూమ్ చేసి చూస్తున్నాం. ఇదిగోండి పడుకుంది. చాలాసేపు అయింది, అది లెగట్లేదు. లెగుస్తుందేమో అనుకున్నాం కానీ లెగట్లేదు, పడుకునే ఉంది. ఏంద్ర ఇదే గుయ్యలు తీసేస్తుంది, పెద్ద పెద్ద గుయ్యలు తీస్తుంది ఇది. డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే, చాలా బాగున్నాయి చూడడానికి. చూడండి ఇది ముంగీస్ అంట. ఇది ముంగీస్ అంట. మనం చూస్తున్నది ఏదో అనుకున్న వెరైటీగా ఉందన్నాను కదా, ముంగీస్. ఇది పిల్లి అంటారు కదా, ఇదిగోండి అడవి పిల్లి. ఇది అండి, ఇది అడవి పిల్లి. ఇది నార్మల్ పిల్లి మనం చూస్తుంటాం, అడవి పిల్లి. ఇదిగోండి నార్మల్ పిల్లగా ఉంటాయి కానీ కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇవైతే కొద్దిగా పెద్దగా ఉంటాయి పిల్లు. ఇక్కడైతే బటర్ఫ్లైస్ ఉంటాయంట, చాలా రకాల బటర్ఫ్లైస్ అని చెప్తున్నారు. చూద్దాం వెళ్ళి. అయితే కొండ చిలువ ఉంది. ఇదైతే ఇదిగోండి ఎక్కడ ఉంది, చెట్టు మీద ఉంది. ఇది కొండ చిలువ కనిపిస్తుందా? ఆసియా ఉడుము అంటారు దీన్ని. ఎంత ఉంది చూడండి ఉడుము. మనం ఇంతవరకు చిన్నవే చూసుంటాం, చాలా పెద్ద ఉడుము అండి. ఇదైతే చాలా పెద్దది. చూడండి యుద్ధానికి వెళ్తుంది. ఇక్కడ ఉడత ఒకటి ఉంది, ఉడతను తినడానికి వెళ్తుందేమో. అదిగోండి ఉడుము ఉడత, ఉడుము ఉడత. అయితే పెద్ద తాబేలు, చాలా పెద్దగా ఉంది తాబేలు. అయితే ఒకటే ఉంది పెద్ద తాబేలు కూడా. తాబేలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని. ఇదిగోండి చూసుకున్నట్టుగైతే అక్కడక్కడ నెమ్మది నడుస్తుంది ఆ తాబేలు. చూడండి తక్కువ ఉన్నాయి, అంతరించిపోయినట్టుగా ఉన్నాయి తాబేళ్ళు అన్నీ. ఒకప్పుడు అయితే కుప్పలుండే తాబేళ్ళు.
తాబేళ్ళు అండి, బురదలో ఉంటాయి ఇవి, బురద తాబేళ్ళు అంటారు. ఇవైతే బురదలో ఉంటాయి ఈ తాబేళ్ళు ఎక్కువ, ఇవి నీటిలోనే ఉంటాయి. అడవిలో ప్రయాణం చేస్తున్నాం, అడవుల్లో కూడా మనము జంతువులు చూడడానికి వెళ్తున్నామండి. ఫైనల్గా చూడండి వే ఎలాగుందో. మన దగ్గరకు వచ్చింది నెమలి, చూడండి దగ్గర నుంచి చూస్తున్నాం. నెమలి కన్ను చూడండి, ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం ఉంది. ఏం కావాలో చెప్తే తెస్తాను. ఇక్కడైతే నెమలు ఉంది, అన్నీ కూడా ప్యారెట్స్, చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఇది పక్కన కూడా ఉంది ఇంకోటి, ఆ పక్కన ఒకటి ఉంది. నేనైతే చాలా యానిమల్స్ని, బర్డ్స్ని అలాగా ఎక్స్ప్లోర్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తే ఈ బర్డ్స్ అవన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చుంటే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.